హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు 23 జూలై నాడు అనగా నిన్న డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే 2 సెషన్లు నిర్వహించబడినాయి. సో మరి ఆ 2 సెషన్లకు సంబంధించి దాదాపు ఒక 100 వరకు ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పరీక్ష యొక్క సరళి ఏ విధంగా ఉంది, మార్క్స్ ఏ విధంగా రాబోతున్నాయి, ఎలా ఎగ్జామ్ రాశారు, మార్నింగ్ సెషన్ ఎలా ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఎలా ఉంది అనేది ఒక కీ అలాగే రివ్యూని అయితే ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ అయితే ఎవరైతే రాసిర్రో వాళ్ళు ఒకసారి క్లాస్ అయితే వినండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళు కూడా రివ్యూ లాగా అయితే ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం రివ్యూ చేసిన దాంట్లో నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో అందుకనే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళైతే వింటే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో చూద్దాం మరి నిన్న అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఒకసారి అయితే చూద్దాం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి అడిగాడంట. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇది. 1975 జాన్వరి అనేది అయితే ఆప్షన్లో ఉంటే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందని తెలుసుకోండి ఒకసారి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ జాగ్రఫికల్ ఏరియా బిగ్గర్ దన్ ఇండియా అని క్వశ్చన్ వచ్చిందంట. సో జాగ్రఫికల్ ఏరియాలో ఇండియా అనేది మనకు 7th ప్లేస్లో అయితే ఉంటుంది. ఇండియా కంటే ముందు రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అని అయితే ఉంటాయి. సో అదొకసారి అయితే నోట్ చేసుకోండి. అలాగే సైన్స్ పార్ట్లో ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట, మరి చూసుకోండి అది. అలాగే 4th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ యూరోపియన్ కాంటినెంట్ అని వచ్చిందంట. యూరల్, ఆల్ప్స్, మౌంటైన్స్, బాల్టిక్ సీ అని వచ్చిందంట. యూరోపియన్ కాంటినెంట్లో మరి యూరల్ పర్వతాలు అయితే ఉంటాయి. మరి ఆప్షన్ అది ఇచ్చి ఉంటే కరెక్ట్ ఆన్సర్ అయితే గమనించండి. అలాగే ఈ ఎస్కిమోస్ గురించి వచ్చింది, మొన్న కూడా అడిగింది, ఈరోజు కూడా అడిగాడు. ఎస్కిమోస్ ఆఫ్టర్ 5000 years నార్థన్ కాంటినెంట్ ఎంటర్డ్ విచ్ స్ట్రీట్ అని ఇచ్చాడంట. సో ఆన్సర్ మరి బేరింగ్ అయితే అవుతుంది. ఆప్షన్లో ఉంటే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మీకు ఇంకా తెలిసిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే 6th ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ గురించి అడిగాడంట. సో వాట్ ఈజ్ ఐవీఎఫ్ అంటే ఎగ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సాక్స్ కాల్డ్ ఫోలికల్స్ విత్ ఇన్ ఎన్ ఓవరీ. సో ఐవీఎఫ్ పద్ధతి అంటే మనకు తెలుసు, బయట ఒక ట్యూబ్ లాంటి ప్రదేశంలో ఎగ్స్ని అలాగే కణాలని నిర్వహించి మనకు పిండం అభివృద్ధి చేస్తానికి సంబంధించి. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి. అలాగే ఈసీసీఈ అమలు గురించి క్వశ్చన్ వచ్చింది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి. మరి ప్యాటర్న్ ఎలా అడిగాడో ఐడియా లేదు, మరి ఎప్పుడు అమల్లోకి వచ్చిందా, ఇయర్ అడిగాడా లేకుంటే ఏందనేది ఐడియా లేదు. ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే శబ్నం అనేది ఏ పాఠ్య భాగం అని వచ్చిందంట. సో అమ్మ జ్ఞాపకాలకు సంబంధించింది ఇది, టి కృష్ణమూర్తి యాదవ్ రచిస్తాడు, దానికి సంబంధించింది. అలాగే పంచాస్యం అంటే అర్థము సంథింగ్ పర్యాయ పదాలు అడిగాడంట. కేసరి, సింహం లాంటిదైతే పంచాస్యంకి చూడవచ్చు. మొన్న పుండరీకం దాని గురించి అడిగాడు. అలాగే ఎలుక విందుకు సంబంధించి ఇతివృత్తం ఏంటి అని అడిగాడంట. మరి గేయం అయితే దీనికి సంబంధించి ప్రక్రియ లాంటిది అవుతుంది. మరి ఇతివృత్తం అడిగాడా ఏదో ఒకసారి చూడండి. అలాగే రంగనాథ రామాయణం ఏ కాండం వరకు రాశారంటే దీన్ని గోనబుద్ధారెడ్డి రచిస్తాడు. సో ఈయన యుద్ధకాండ వరకు అయితే రచిస్తాడు, ఆ తర్వాత ఆయన కుమారులు అయితే దీన్ని ఫినిష్ చేశారు. అలాగే దిగంబర కవి పేరు ఏంటి? మీకు ఆప్షన్లో చెరబండ రాజు ఉన్న కరెక్ట్ అవుతుంది, బద్దం భాస్కర్ రెడ్డి ఉన్న కరెక్ట్ అవుతుంది, చూసుకోండి. మరి సీత ఇష్టాలు అనే ప్రక్రియ బుర్రకథ లాంటిది. అలాగే 10 cm క్యూబ్ అని మ్యాథ్స్లో అడిగాడంట, మరి ఆప్షన్ ఒకసారి చూడండి అది. అలాగే ఆసియాకి చెందని మతం అంటే కోర్స్ మనకు క్రిస్టియన్ అనేది మన ఆసియాకు చెందనిది అయితే చూడవచ్చు. అలాగే ఉత్తర పశ్చిమ ఐరోపాలలో సంవత్సరం మొత్తం వర్షం పడడానికి కారణమయ్యే పవనాలు ఏంటని క్వశ్చన్ అడిగాడు. పశ్చిమ, అలాగే వ్యాపార పవనాలు అన్నట్టుండే ఆప్షన్స్. మరి పశ్చిమ పవనాలు అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే కావాలి, ఒకసారి చూడండి. అలాగే యూరప్ బార్డర్లో ఉన్నవి ఏంటి అని అడిగాడము. మరి సరిహద్దు లేనిదో సంథింగ్ ఏదో, మరి క్వశ్చన్ ఫార్మేషన్ లేదు. సో ఇక్కడ యూరల్ అనేది అయితే ఒకసారి చూడండి. విత్ ఇన్ ద కంట్రీ ఉంటాయి ఇవి, బార్డర్లో అయితే ఉండకపోవచ్చు యూరల్ పర్వతాలు, ఒకసారి చూడండి. అలాగే వోల్గా నది ఏ మౌంటైన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా, యూరల్ పర్వతాల నుంచి. మొన్న లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం తీరరేఖ పొడవుల గురించి. మొన్న తీరరేఖ అత్యధికంగా గల ప్రాంతం ఏది అని అడిగినట్టున్నాడు మొన్న జరిగిన ఎస్జిటిలో. సో ఈరోజైతే కర్ణాటక, కేరళ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అని ఇచ్చి తక్కువ తీరరేఖ దేనికి ఉన్నదని ఇచ్చిండు. మన లైవ్ క్లాస్లో మనం అన్ని తీరరేఖల గురించి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువగా ఉంది అని డిస్కస్ చేసినాం. సో ఇక్కడ గోవాకి అయితే చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ కర్ణాటక అయితే ఈ ఆప్షన్లో అయితే కరెక్ట్ అవుతుంది 280 kilometers తోటి. అలాగే 1 millennium హౌ మెనీ ఇయర్స్ అని క్వశ్చన్ వచ్చిందంట. సో 3 centuries లేదా 1000 years అనేది 1 millenniumకి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, చూసుకోండి.
అలాగే స్వతంత్రానంతరం మొదటి ఒలింపిక్ మెడల్ గోల్డ్ అంటే అథ్లెట్ ఎవరు అని అంటే నీరజ్ చోప్రా. సో ఇక్కడ మరి మొత్తంగా ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అయితే అభినవ్ బింద్రాకి వస్తుంది. మనకు 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో ఆయన షూటింగ్లో ఫస్ట్ మెడల్ తీసుకొస్తాడు. సో చూసుకోండి అది. అలాగే ఎడ్గర్ డేల్ అనుభవ్ శంకర్ గురించి అడుగుతాడు అనుకుంటే ఆయన యొక్క కంట్రీ ఏదని అడిగాడంట. సో అమెరికాలో మినిసోటాలోని బెన్సన్లో అయితే చూసుకోవచ్చు అనేది ఆర్జిన్. అలాగే కోక్ గింజల్ ఎక్కువ ప్రొడక్షన్ కంట్రీ. మొన్న లైవ్లో దీని గురించి కూడా డిస్కస్ చేసినాం. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయని అనడానికి ఉద్దేశం ఇదే. ఎందుకంటే లైవ్ క్లాస్ ఖచ్చితంగా ఎగ్జామ్ అయినాక రివ్యూ అనేది చూసుకోవాలి. ఎగ్జామ్ ఆ రోజు ఏ విధంగా అడిగాడో క్వశ్చన్ రిపీట్ అవుతే ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది కాబట్టి చూసుకోవాలి. మొన్న నేను చెప్పడం జరిగింది, ఆ రోజు అడిగిన క్వశ్చన్లో నైజీరియా, ఘనా సంథింగ్ ఇలా ఆప్షన్స్ ఇచ్చి ఏది ఎక్కువ అని అడిగాడు. సో ఆ రోజు నేను చెప్పాను కోక్ మొత్తం ప్రపంచంలోనే ఐవరీ కోస్ట్ ఎక్కువగా ప్రొడక్షన్ ఉందని. సో మీకు ఇచ్చిన ఆప్షన్లో ఐవరీ కోస్ట్ ఉండుంటే అదే రైట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. అలాగే రాజ్యసభ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే ద మెంబర్స్ ఆఫ్ ఆల్ విధాన్ సభాస్. అలాగే 12 మందిని ప్రెసిడెంట్ అయితే ఎన్నుకుంటాడు. అలాగే ఇది మనం కవర్ చేసిన సోషల్ కంటెంట్లో దాదాపు మనం కవర్ చేసిన క్లాసెస్ నుంచి ఒక 3 నుంచి 4 కరెంట్ అఫైర్స్, అలాగే సోషల్ కంటెంట్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. పంటలు పండే నెలల్లో మ్యాప్లో మనం ఏ కలర్ అంటే బ్రౌన్ కలర్లో అయితే చూడవచ్చు. అది మ్యాప్స్లో మనం ఏమేమి కలర్స్ అన్నీ చూసినాం. మన అడిగిన క్వశ్చన్ ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన యొక్క నియోజకవర్గం మనకు రాష్ట్రం వచ్చేసి ఒడిస్సాలోని సంబల్పూర్, చూసుకోవచ్చు ఇది. అలాగే ఎబోలా మొదలు ఏ దేశంలో వచ్చింది అని క్వశ్చన్ వచ్చిందంట. సో 1976లో వచ్చిందండి ఫస్ట్. ఎక్కడ అంటే కాంగోలో అయితే ఫస్ట్ వస్తుంది, చూసుకోండి. ఆప్షన్లో ఇది ఉంటుంది. మరి ఇయర్ ఇచ్చాడా దేశం ఇచ్చాడా అంటే దేశం అయితే కాంగో అవుతుంది. ఎస్, జకోవిచ్ 2023 ఏ గేమ్లో గెలిచాడా, మరి ఏ గేమ్లో గెలవలేడా అని ఆప్షన్స్ ఇచ్చినట్టున్నాడు. ఆయనైతే గెలిచింది యుఎస్ ఓపెన్. మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్లో. అలాగే G20 గురించి అడిగాడంట. మనం ఇది కూడా కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు డిస్కస్ చేసినాం. దీనితో పాటు G20 సదస్సు, న్యాయాధికారుల సదస్సు కూడా మనం డిస్కస్ చేసినాం. అది కూడా రియో డి జనీరోలో జరుగుతుంది. ఇది కూడా రియో డి జనీరోలో, ఇక్కడ బ్రెజిల్కి సంబంధించి. సో చూసుకోండి ఇది. అలాగే నెక్స్ట్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇది కూడా మనం బుక్స్ అండ్ ఆథర్స్లో భాగంగా మన కరెంట్ అఫైర్స్ కంటెంట్లో డిస్కస్ చేసినాం. అరుంధతి రాయ్ అయితే దీన్ని రచిస్తుంది, చూసుకోండి. అలాగే బ్రహ్మోక్షిపణి గురించి అడిగాడంట. ఐ థింక్ మరి ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు దీన్ని, దేనికి సంబంధించింది అని అంటే అడిగాడంట. మరి జలంతర్గాములు ఇటువంటివి చూడండి ఒకసారి. అది రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి క్వశ్చన్ వచ్చింది. అలాగే జనరల్ ఎలక్షన్ ఈ 2024లో పార్లమెంట్కి సంబంధించి మొదటి దశ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అని అంటే 19th ఏప్రిల్ నాడైతే స్టార్ట్ అయినాయి, ఒకసారి చూసుకోండి. అలాగే తెలుగులో వెరవు నానార్థాలు అడిగాడు. వెరవు నానార్థాలు ఉపాయం, విధం, వశం అనేది అయితే చూసుకోవాలి. అలాగే ఇత్వ సంధి నిర్వచనం అడిగాడు. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం అనేది దాని యొక్క నిర్వచనం అయితే చూసుకోండి, వైకల్పికంగా ఉండాలి. అలాగే శతావధాని బిరుదు ఎవరని ఇచ్చాడంట. సో శిరసినగల్ కృష్ణమాచార్యుడు అనేది అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. మొత్తంగా అయితే పరిశీలిస్తే మార్నింగ్ ఎగ్జామ్ రాసొచ్చిన వాళ్ళు ఎగ్జామ్ అయితే కొంచెం ఈజీగానే ఉన్నదన్నారు. మధ్యాహ్నం రాసిన వాళ్ళు మాత్రం టఫ్గా వచ్చిందని అయితే తెలియజేశారు. సో ఏదేమైనా మనకు అఫీషియల్గా ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత ఆన్సర్స్ చూసుకున్న తర్వాతనే ఎగ్జామ్ సరళి మనం చెప్పగలుగుతాం. అది కట్ ఆఫ్ అయినా ఏదైనా కానీ అప్పుడు డిస్కస్ చేయగలుగుతాం. ఇప్పుడు అన్నీ చేసిందంత నాన్సెన్స్ అవుతుంది. సో కొంచెం కూల్గా ఉండండి వచ్చేవరకు, ప్రిలిమినరీకి రెస్పాన్సెస్ వచ్చేవరకు. మనం ఇప్పుడు కరెక్ట్ అనుకున్నవి రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత రాంగ్ కూడా కావచ్చు, ఎందుకంటే మనం ధీమాలో ఉంటాం ఒకసారి ఖచ్చితంగా మార్క్స్ అనేవి రైటే అవుతాయని. సో వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. అలాగే RCI NCFSC 2023 RTE గురించి కూడా అడిగాడు. అలాగే ఎరిక్సన్ ఆరోగ్య విద్య గురించి కూడా క్వశ్చన్ వచ్చిందంట. అలాగే ఇంకో క్వశ్చన్, యూఎన్కి సంబంధించి ఫస్ట్ పాపులేషన్ మీటింగ్ 1954లో ఎక్కడ జరిగిందని క్వశ్చన్ వచ్చింది. సో రోమ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క మోటివ్ వచ్చేసి భారత రహిత విద్యగా అయితే గమనించండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు. సో అండర్ వాటర్ మెట్రో టన్నల్ ఇది చాలాసార్లు డిస్కస్ చేసినాం మనం, హుగ్లీ రివర్ సంబంధించి కోల్కతా ఫస్ట్. సో చూసుకోండి. ఇక స్నాచ్ అంటే మనం వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించింది. స్నాచ్ అండ్ జర్క్, క్లీన్ అండ్ జర్క్ అనే 2 విభాగాలు ఉంటాయి. ఎస్, 2 కూడా 2 సార్లు పోటీ పడతారు. స్నాచ్ అంటే వెయిట్ లిఫ్ట్ని డైరెక్ట్ ఆ వెయిట్ని పట్టుకొని ఒకటేసారి లేపేయడం పైకి స్నాచ్లా వస్తుంది. క్లీన్ అండ్ జర్క్ అంటే ఆ వెయిట్ని లేపుకొని భుజాల పైన పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి లేపడం 2 అటెంప్ట్స్లలో, అది క్లీన్ అండ్ జర్క్లో వస్తుంది. ఎస్, స్నాచ్ మరి మీకు ఈ విధంగా ఇచ్చాడో అయితే చూసుకోండి. ఎస్, ఇదైతే చాలాసార్లు డిస్కస్ చేసినాం మనం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఏ విభాగం అంటే పర్యాటకంగా వెళ్ళిన మొదటి భారతీయుడు అంతరిక్షంలోకి. సో ఆయన పేరు తోటకూర గోపీచంద్. చాలాసార్లు డిస్కస్ చేసినాం, ఎగ్జామ్లో రావచ్చు అని కూడా అడిగినాం మనం. ఈయన బ్లూ ఆరిజిన్కి సంబంధించి
NS-25 మిషన్లో అయితే వెళ్ళాడు. ఈ బ్లూ ఆరిజిన్ అనేది జెఫ్ బెజోస్ ఆయనకు సంబంధించింది అయితే నోట్ చేసుకోండి. ఇది చూసినాం. మొదటి దశ షెడ్యూల్ ఏప్రిల్ 19. బ్రహ్మక్షిపణి కూడా చూసాం. జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాకి సంబంధించి ఎండమిక్ జాతి అంటే కంగారులు వస్తాయి, చూసుకోవాలి. అలాగే IVF చూసాం. ఫస్ట్ టైం పెట్రోల్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే అస్సాం, దియోగర్లోని అస్సాం నుంచి అయితే నోట్ చేసుకోండి. అలాగే డ్రిఫ్ట్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట. బీ క్యారీడ్ స్లోలీ బై ఏ కరెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాటర్ అనేది అయితే చూసుకోండి. అలాగే సందాయక కణజాలం కానిది సంథింగ్ క్వశ్చన్ అడిగాడంట. సందాయక కణజాలంలో 3 రకాలు అయితే ఉంటాయి. మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. సో మరి ఒకసారి చూడండి మరి ఇందులో ఏది ఉందో. మృదులాస్తి, ఎముక సంథింగ్, మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడో ఐడియా లేదు. అలాగే థామస్ అల్వా ఎడిసన్ బల్బు మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు 45 గంటల పాటు వెలిగింది ఏది అని క్వశ్చన్ అడిగింది అనుకుంటా. ఐ థింక్ అది ప్లాటినం అనేది అయితే చూసుకోండి. అలాగే వినియోగం ఆగమన పద్ధతి గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అలాగే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ గురించి కూడా వచ్చిందట. వాట్ ఈస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే క్రాస్ లింక్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ తోటి మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనొచ్చు. థర్మో ప్లాస్టిక్ అనేది కూడా ఉంటుంది, సెట్టింగ్ కాకుండా. మనకు CVC థర్మోసెట్టింగ్ కాదు, థర్మో ప్లాస్టిక్ లాంటి దానికి వస్తుంది. సో ఇది చూసుకోండి. అలాగే సెరికల్చర్, మొన్న ఎపికల్చర్ అడిగాడు, ఇప్పుడు సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం సంబంధించింది చూసుకోండి. అలాగే దక్షిణ మహాసముద్రం అని దేనికి పేరు అని క్వశ్చన్ వచ్చింది. సో అంటార్కిటిక్ అయితే చూసుకోవాలి. సో కస్కుట అనే దాని గురించి కూడా వచ్చింది, పరాన్నజీవికి సంబంధించి. అలాగే పాణిని అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథం రచించాడు. ఆయన ఏ స్టూడెంట్ అని అడిగాడంటే తక్షశిల. దీని గురించి కూడా డిస్కస్ చేసినాం మనం సోషల్ కంటెంట్లో. బుచ్చకటికం గురించి కూడా డిస్కస్ చేసినాం, శూద్రకుడు రచిస్తాడు. ఈ వామన గుంటల గురించి కూడా అడిగారంట. సో 14 గుంటలు. సో చూడండి. తెలివాహన నది గురించి దాన్ని ఏమంటారని అడిగాడంట. గోదావరి నదిని తెలివాహన నది అని అంటాము. ఫుల్ ఫామ్ ఆఫ్ HDTV అట, హై డెఫిషన్ టెలివిజన్. అలాగే వర్షం అనేది ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యం, చూసుకోండి, పల్లా దుర్గయ్యకు సంబంధించి. అలాగే హెడ్ ఆఫ్ స్టేట్ ఆస్ట్రేలియా అని క్వశ్చన్ ఈ సంథింగ్ ఏదో అడిగాడంట. మరి కింగ్ చార్లెస్ అయితే చూసుకోవచ్చు, కింగ్ చార్లెస్ 3. అలాగే గోనబుద్ధారెడ్డి కాలం 13th. గుర్రం జాషువా గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నట్టు తెలిసింది. రోహిణి రేవతికి సంబంధించి ఈ రాకెట్స్ గురించి అడిగాడు. రోహిణి రేవతి DRDOకి సంబంధించింది. అలాగే శిల్పి పాఠం ఇతివృత్తం ఏంటి అని అడిగాడు. సో కళా సౌందర్యం, ఇది ఖండకావ్యం ప్రక్రియ, ఒకసారి చూడండి. ఎస్, ఇది కూడా డిస్కస్ చేసినాం. మెహ్రోలి ఇనుపస్తంభం 2వ చంద్రగుప్తుడు నిర్మాణం. కందుకం అంటే అర్థం అడిగాడంట. సో చూడండి మరి అదేంటో. కబడ్డీ గురించి, ప్రో కబడ్డీ లీగ్ గురించి చాలా అడుగుతున్నాడు. ఈ ప్రో కబడ్డీ లీగ్ గురించి క్వశ్చన్స్ కూడా అడగచ్చా అని మనం దాన్ని ఇచ్చేసిస్తాం, కానీ దాని గురించి అడుగుతున్నాడు. ఈ మధ్య ఎగ్జామ్ ప్యాటర్న్ అలానే ఉంది DSCలో. ఏదైతే ఈజీగా మనకు అవసరం లేదో అది అడగడనుకుంటున్నామో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఈ మధ్య రిలేటివ్గా వార్తలో నిలిచిన దాని మీద ఎక్స్ట్రా పోతున్నాడు. మనం ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన యొక్క మినిస్ట్రీ ఏదనే మనం చదువుకొని వెళ్తాం, మనం కూడా అదే కవర్ చేసినాం. కానీ ఆయన యొక్క నియోజకవర్గం ఏదని క్వశ్చన్ అడిగాడు. సో చూడండి, తిప్పి అడుగుతున్నాడు మొత్తం. సో అలాగే ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ రేడియో FM ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందని తెలిసింది. సో రేడియో సిటీ 2001 జూలై 3 నాడు అయితే స్టార్ట్ అయింది మొదలుగా. అలాగే అట్టకల్ పొంగల్ రాష్ట్రం ఏదంటే కేరళ. అలాగే ఆదిత్య L1లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయంటే 7 ఉంటాయి మొత్తం. మనకు 2023లో అయితే దీన్ని ప్రయోగం చేశారు కదా, సెప్టెంబర్లో, చూసుకోండి. మనం ఆదిత్య L1 కూడా దానికి సంబంధించి ఎప్పుడు చేశారు, ఏ రాకెట్ ఉపయోగించారు, సో అది లాంగ్ రేంజ్ పాయింట్ వరకు ఎంతవరకు వెళ్ళింది, ఎక్కడి నుంచి ప్రయోగం చేశారు, ఇటువంటివి చదువుకుంటాం మెయిన్ ఇంపార్టెంట్ అని. కానీ మనకు అవన్నీ అడగకుండా వాటిలో పేలోడ్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో చూస్తున్నాం మనం DSC ఈ విధంగా అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ కానీ. సో ఇంకా కొంచెం డీప్గా దాని గురించి ఎక్స్ట్రా తెలుసుకోవాలన్న దాన్ని అయితే మనకి ఈ DSC ఎగ్జామ్ అయితే తెలియజేసినాయి. అలాగే 2023-24 ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతిలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఐ థింక్ కర్ణాటక అనుకుంటున్నాను. మరి ఆప్షన్స్లో ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న లిపి వచ్చేసి అబ్సల్యూట్లీ లాటిన్ లిపి. అలాగే UNO ఆర్గనైజేషన్స్ గురించి అడిగాడంట. సో మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసినాం. రథం పర్యాయం పదం, అంశ నానార్థం అడిగాడంట. మరి చూడండి ఒకసారి ఇది. అలాగే 10 సంవత్సరాల జ్ఞాపకాల గురించి దేవులపల్లి రామానుజనరావు. బంగారు దారం అని దేన్ని అంటారంటే జనము. తుప్పుపట్టని లోహం అంటే చాలా ఉంటాయి, అల్యూమినియం, గోల్డ్, ప్లాటినం, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ సంథింగ్ ఇలా కొన్ని ఉంటాయి, అవి చూసుకోండి ఆప్షన్ ఏమి ఇచ్చాడు. అలాగే ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి జనవరిలో జరుగుతుంది, 15th to 19th దావోస్లో. 54th అది. రీబిల్డింగ్ ట్రస్ట్ అనే థీమ్ తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కూడా అందులో పాల్గొన్నారు. అమ్మ జ్ఞాపకాలు వచన కవిత. అలాగే అండర్ వాటర్ మెట్రో చూసినాం, కోల్కతా. ఇండియా మొదటి మెట్రో అనేది 52 క్వశ్చన్స్.
అలాగే బాలగంగాధర్ తిలక్ వీక్లీ న్యూస్ పేపర్ అంటే మరాఠా, అలాగే ఆయనది కేసరి కూడా ఉంటుంది. ఇక మిరాజ్ 2000 వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించింది అనేది నోట్ చేసుకోండి. అలాగే కోవిడ్-19 రెమ్డెసివిర్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట మరి. అలాగే ఆసియా గేమ్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందన్నారు. సో సిక్కిం 1775 ఎవరి ఆధీనంలో ఉండేది? ఐ థింక్ మరి నామ్గ్యాల్ చోగ్యాల్ అని అడుగుతున్నాడు. మరి అది చోగ్యాల నామ్గ్యాల అయితే చూడండి, మరి నామ్గ్యాల్ అన్నట్టయితే తెలిసింది. సో ఇఫ్ ఎనీవన్ ఒకవేళ మీకు తెలిసింటే ఆప్షన్ అయితే ఒకసారి తెలియజేయండి. ఎస్, ఇవి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవైతే అడిగాడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో. సో చూసుకోండి ప్యాటర్న్ అయితే ఏ విధంగా ఉంది. ఎగ్జామ్ సరళి గమనిస్తే మార్నింగ్ అయితే కొంచెం పర్లేదు, ఈజీ టు మీడియం రేంజ్లో ఉందని, ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం టఫ్గానే ఉంది అని అన్నట్టయితే అడిగారు. సో చూద్దాం, మరి కట్ ఆఫ్ అని అయితే ఇప్పుడే డిస్కస్ అయితే చేయలేం. సో మార్నింగ్ అయితే సెషన్లో అయితే మార్క్స్ అయితే ఎక్కువగా స్కోర్ చేసినట్టే కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం అయితే స్కోరింగ్ అయితే తగ్గచ్చు అని అయితే మనకు అభ్యర్థుల ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో కట్ ఆఫ్ విషయం మీద మనం అయితే ఇప్పుడే డిస్కస్ అయితే చేయలేం. ఆఫ్టర్ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత గమనిద్దాం. సో రిజల్ట్స్ కూడా అతి తొందరలోనే ఇచ్చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. అతి తొందరలోనే రిక్రూట్మెంట్ కూడా ఫినిష్ చేసే రోజుల్లో అయితే గవర్నమెంట్ అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే ఎగ్జామ్ మంచిగా రాశారో ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైతే మాకు ఛాన్స్ లేదని అనుకుంటున్నారో పర్లేదు, ఇప్పుడే మొత్తం ప్రిపరేషన్ అయితే ఇప్పటికే క్లోజ్ చేయకండి. ఎందుకంటే ఒక వేలో ఉన్నారు మీరు, దాన్ని అలాగే కొనసాగించండి. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పోస్టులతో ఎగ్జామ్ రాబోతున్నాయి కాబట్టి అస్సలు కూడా ప్రిపరేషన్ కూడా ఎక్కడ కూడా ఆపే ఉద్దేశం అయితే చేసుకోకండి. సో అదే ఒక విషయం చెప్పాల్సింది, నెవర్ గివ్ అప్. ఇది కాకుండా ఇంకా మంచి ఛాన్సులు మనకు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా మంచి జాబు దీనికంటే కొట్టగలుగుతాం మనం. సో ఇక్కడ కూడా రీజన్ అయితే ఆపకండి, అలాగే స్టడీ కూడా ఆపకండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో అలాగే కీ కూడా మనం రివ్యూ అయితే చేయడం జరిగింది. మనం చేసిన రివ్యూస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.